హాయ్ అండి. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్న తోటకూర పప్పుని ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా 2 కప్పుల తోటకూర, కారంకి సరిపడా పచ్చిమిర్చి, అలానే 2 టొమాటోలు తీసుకొని చూపించినట్టు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలానే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోండి. మన రాయలసీమ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే కరివేపాకు, 1 వెల్లుల్లి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ కుక్కర్లో మనం కందిపప్పు నానబెట్టుకున్నాం. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే టొమాటో, చింతపండు, కొంచెం ఆయిల్ వేసుకొని 3 విజిల్లు రానివ్వండి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకొని అందులోనే తోటకూర వేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి 1 విజిల్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా వెనుపుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి. అలానే తప్పకుండా ఈ తోటకూర పప్పుని మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే 4 రెబ్బల వెల్లుల్లి దంచి వేసుకోండి. అలానే 2 ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ తాలింపు మొత్తం పప్పులో వేసుకొని కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ పప్పు చాలా బాగుంటుంది. అలానే హెల్తీ కూడా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.